మనకు కావాల్సింది సొరకాయ. ఇక్కడ నేను గ్రేట్ చేసేసి రెడీ పెట్టుకున్నాను. సొరకాయలో చాలా ఎక్కువగా వాటర్ ఉంటుంది కాబట్టి మనం ఈ వాటర్ని కాస్త తీసేసుకోవాలి. ఎందుకంటే మనం మంచూరియా చేయబోతున్నాం, ఇందులో పిండి వేస్తాము. పిండి వేయగానే నీరంతా వచ్చేసి పల్చగా అవుతుంది. మనకి పల్చగా కాకూడదు, కొంచెం పొడి పొడిగా, అంటే మరీ మెత్తగా కాకుండా పిండి ఉండాలి, లేదంటే నూనె ఎక్కువగా పీల్చేస్తుంది. మొత్తం నీళ్ళు పిండేసేయండి. ఈ నీళ్ళని మీరు వేస్ట్ చేయకండి. సాస్ చేసేటప్పుడు కావాలంటే ఈ నీళ్ళు కొంచెం వాడుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, పొడి పొడిగా చక్కగా వాటర్ లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనము కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్. మనకి క్రిస్పీగా ఉండాలి అని అంటే కార్న్ఫ్లవర్ ఎక్కువగా, మైదా తక్కువగా. మీరు 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసుకుంటే 1 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకోండి. ఇక్కడ మైదా పిండి, ఇందులో మనం కాస్త సాల్ట్ వేసిన తర్వాత ఇందులో మనము కొంచెం అంత పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేయండి. వాటర్ అవసరం అస్సలు పడదు, ఎందుకంటే ఎంత మనము సొరకాయని వాటర్ తీసినా కూడా ఇంకా వస్తూనే ఉంటుంది. అందుకనే ఎక్కువగా నీళ్లు మళ్ళీ అస్సలు వేయకండి. సొరకాయలో ఉన్న నీళ్ళతోనే మనము ముద్దలాగా చేసుకోగలుగుతాము. చూడండి, అసలు నేను నీళ్ళు ఏమాత్రాన వేసుకోలేదు, అయినా చక్కగా ముద్దలాగా అయిపోయింది. ఇప్పుడు చిన్న ఉండలుగా మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు, ఆ మంచూరియా సైజులో మీరు రౌండ్గానే పర్వాలేదు, అవి ఎలా అంటే అలా చిన్న ఉండలుగా చేసుకుని ఫస్ట్ ఒక్క ఉండ మీరు ఆయిల్లో వేసి ట్రై చేయండి. ఒకవేళ ఊడిపోవట్లేదా టెస్ట్ చేయటంలో తప్పు లేదండి. సో ఇది ఒక్కసారి మనం చూసుకుందాం. చక్కగా క్రిస్పీగా ఉంది.